హలో డియర్ డిఎంఎల్టీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఏపీ డిఎంఎల్టీ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు నెక్స్ట్ మంత్ 27, 28, 29 3 డేస్ మీకు వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీకు అంటే ఒక 1 మంత్ టైం ఉంది. చాలామంది స్టూడెంట్స్ నాకు సార్ ప్లీజ్ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి, మాకు తీసుకోండి అని చాలామంది ఇన్స్టాలో కానీ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్లో కానీ చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను లాస్ట్ 1 year నుంచి నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఒక 2 బ్యాచెస్కి నేను ఇప్పటివరకు ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయించాను. వాళ్ళు మంచి మార్క్స్తో కూడా క్వాలిఫై అయ్యారు. గత 2-3 వీక్స్ నుంచి నేను ఈ డిఎంఎల్టీ బుక్స్ ప్రిపరేషన్లో కొంచెం బిజీగా ఉండి నేను క్లాసెస్ తీసుకోలేకపోయాను. సో కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కనీసం హై మార్క్స్ రాకున్నా ఎగ్జామ్ అన్న క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరి కోసం నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. మరి 1 month టైం ఉంది ఇంకా మనకు, ఓకేనా? జస్ట్ 27కి ఎగ్జామ్స్ కాబట్టి మనకు అంటే 1 month టైం ఉంది. మరి ఈ 1 month టైంలో మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తే 3 సబ్జెక్టు మనకు కవర్ అవుతాయా? ఒకవేళ 3 సబ్జెక్టు కవర్ కావాలంటే 3 సబ్జెక్టు మీరు ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలి, అసలు ఇది పాసిబుల్ అవుతుందా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మనకి క్లాసెస్ 25th స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజంతా 23 ఈరోజు, రేపు 24, ఎల్లుండి నుంచి జూన్ 25 నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేస్తే జూలై 25 వరకు మన క్లాసెస్ ఎండ్ అయిపోతాయి అన్నమాట. అంటే దీంట్లో మాకు పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ 3 సబ్జెక్ట్ నేను కవర్ చేయగలను. బికాస్ ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను చాలామంది టీచ్ చేసిన, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం టు మీ. ఇప్పుడు స్టార్ట్ చేయబోయే 25th నుంచి ఏవైతే క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానో దిస్ ఈస్ ద క్లాసెస్ ఫర్ నాట్ ఆల్ స్టూడెంట్స్, ఓకేనా? మీరు ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు అయ్యి ఉండి, మీ దగ్గర ప్రాపర్ బుక్స్ ఉండి, మీకు ల్యాబ్ పైన నాలెడ్జ్ ఉంటే మీరు డైరెక్ట్ ప్రిపేర్ అవ్వండి, చదువుకోండి, సరిపోతుంది. కానీ ఎవరైతే కాలేజ్కి వెళ్ళకుండా ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేదా మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు కదా, పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కావచ్చు, ప్రాపర్గా క్లాసెస్ జరగని వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కావచ్చు. డిఎంఎల్టీ ఎగ్జామ్స్ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు జాయిన్ అయిపోండి. 25th నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. బట్ ఒక చిన్న లిమిటేషన్ ఏంటంటే, ఈ క్లాసెస్ అనేది నేను అందరికి తీసుకోవట్లేదు, ఓన్లీ ఒక 10 మెంబర్స్కే, ఓకేనా? ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో అట్లాంటి ఒక 10 మెంబర్స్కి నేను తీసుకోవాలనుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఎంత తక్కువ మంది ఉంటే అంత ఫోకస్ చేయొచ్చు వాళ్ళపైన. ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నారు అనుకో, వాళ్ళపైన మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. 1 monthలో 3 సబ్జెక్ట్ కవర్ చేయడం, ప్రిపరేషన్ చేయించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఒక 10 మెంబర్స్ని తీసుకొని ఆ 10 మెంబర్స్ కూడా నాకు టైం ఇవ్వాలి. నేను డేలో ఎప్పుడు క్లాస్ తీసుకున్నా రెడీ ఉండాలి, ఓకేనా? క్లాస్ వినేటప్పుడు నేను బైక్ మీద డ్రైవ్ చేస్తూ వింటా, నేను ఇంకేదో పని చేస్తూ వింటా, ఇంట్లో వంట చేస్తూ వింటా అంటే కాదు. ఖచ్చితంగా క్లాస్ టైంలో వాళ్ళ బుక్కు, పెన్ను 2 ముందు పెట్టుకొని నేనేం చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకొని నోట్ చేసుకునే లాంటి స్టూడెంట్ నాకు కావాలి. అట్లాంటి వాళ్ళని నేను ట్రైన్ చేయగలను 1 monthలో. ఆల్సో నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక క్లాస్ చెప్పిన, మీకు మైక్రోస్కోప్ గురించి ఒక క్లాస్ చెప్పిన, ఈరోజు క్లాస్లో నీకు మైక్రోస్కోప్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి మీరు ఆన్సర్ చేయగలగాలి. అంతేగాని నేను ఎప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోతా అంటే కుదరదు. ఖచ్చితంగా ఏ క్లాస్ చెప్తే ఆ క్లాస్ని అదే రోజు ప్రిపేర్ అవ్వాలి, మీరు గుర్తుపెట్టుకోగలగాలి, అది క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయగలగాలి, ఓకే? ఈ 1 month 24/7 మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ పైనే ఉండాలి. మీకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, మూవీ చూడడం కావచ్చు, సాంగ్స్ వినడం కావచ్చు, ఓకేనా? ఇట్లాంటివన్నీ కూడా మీరు 1 month సాక్రిఫై చేసేయాలన్నమాట. ఇవన్నిటిని కూడా మీరు దూరం పెట్టాలి, అవాయిడ్ చేయాలి, ఓకేనా? ఇట్లాంటివన్నీ మీరు అవాయిడ్ చేసినప్పుడే మీరు 1 monthలో 3 సబ్జెక్టు ప్రిపరేషన్ కావడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా, మీరు ఎంత విన్నా, మళ్ళీ మీరు క్లాస్ అయిపోయినాక చదువుకోకుండా మూవీస్ చూడడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇట్లాంటివి చేసిరు అనుకోండి, సాంగ్స్ వినడం, సోషల్ మీడియా బ్రౌజ్ చేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు మీరు చదివింది గుర్తుపెట్టుకోవడం కూడా పాసిబుల్ కాదు, ఓకేనా? ఫైనల్గా ఈ క్లాసెస్ అనేది నాట్ ఫ్రీ, దీనికి ఫీజు ఉంటుంది. మీరు ఫీ చేస్తేనే ఈ క్లాసెస్కి ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా చెప్పాలంటే నాకు కూడా చెప్పాలనిపోయేది కదా. 1 monthలో 3 సబ్జెక్టు కవర్ చేసి మీకు ఎగ్జామ్ పాస్ అయ్యేంత విధంగా మీకు 2 years టైం ఉండి, ఆ 2 yearsలో 3 సబ్జెక్టు మీకు 10 నుంచి 20,000, 30,000 స్కాలర్షిప్తో కలిపి ఒక 50,000 కట్టి మీరు 2 yearsలో ప్రిపేర్ కావాల్సింది. నేను 1 monthలో ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఫీ ఉంటుంది. మీరు ఫీ కూడా పే చేయాలి. ఫీ కన్నా ఇంపార్టెంట్ మీకు అటెన్షన్ ఉండాలి, ఓకేనా? క్లాస్ అన్నప్పుడు క్లాస్కు రావాలి. నేను బిజీగా ఉన్నా,
నేను తర్వాత ఇంటర్ క్లాసు ఇప్పుడు నేను వినలేను, నాకు గుర్తులేదు, చదివింది మర్చిపోతున్నా, నాకు రేపు ఫంక్షన్ ఉంది, ఎల్లుండి సినిమాకి వెళ్ళాలి, ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దు. ఓకేనా? ఈ 1 మంత్ ఏదేమైనా ఏకాగ్రతతో ఫోకస్ చేసి నేను చెప్పినట్టు వింటే వాళ్ళని 3 సబ్జెక్ట్లో ఫాస్ట్ చేసే ఆ ఎబిలిటీ నాకుంది. ఓకేనా? ఓకే, ఐ లవ్ యూ. మీకు ఒకవేళ ఆ 10 మెంబర్స్లో మీరు ఉండాలనుకుంటే మాత్రం మీరు నాకు టెలిగ్రామ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నాకు ఎస్ఎంఎస్ చేయండి. ఫీ మాత్రం ఖచ్చితంగా పే చేయాలి. మీరు ఫీజు దగ్గర నేను ఫీజు కట్టాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ద క్లాసెస్. మీరు ఫీ పే చేయాలి, మీ అటెన్షన్ కూడా పే చేయాలి. అట్లాంటప్పుడే నేను 1 మంత్లో నేను 3 సబ్జెక్ట్ ప్రిపరేషన్ చేసి 100% ఫాస్ట్ చేపిస్తాను. మీకు కావాలంటే ప్రీవియస్ నేను కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్ ఎట్లా పాస్ అయ్యారో మొత్తం కాకుండా ఒక 2-3 ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా, చూడండి. మీరు కూడా అట్లా ఫాస్ట్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ మై ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. క్లాస్లో కలుద్దాం. బాయ్.